ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ప్రేక్షకులందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు. రేపటి నుంచి ప్రయాగ్రాజ్లో కుంభమేళ, మహాకుంభమేళ 2025 జనవరి 13వ తేదీ నుంచి. దీనినే మహాకుంభ్ అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ క్షేత్రం, ఇప్పుడు దీన్ని ప్రయాగరాజ్ అంటారు. అక్కడ త్రివేణి సంగమం ఉంది. అంటే గంగా, యమున, సరస్వతి. గంగా యమున కలుస్తాయి. సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది, బయటికి కనపడదు. బయటికి కనిపించేది ఎక్కడ అంటే మానా, ఎక్కడ బద్రీనాథ్, అక్కడ మేము చూసాం ఈ మధ్య వెళ్ళి. ఈ ప్రయాగరాజులో కుంభమేళా జరగబోతోంది. మామూలుగా కుంభమేళా అనేది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ మనం పుష్కరములు అంటాం. అంటే బృహస్పతి ఆయా రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయని మనం చెప్పుకుంటాం. కానీ ఇది వేరే, ఇది కుంభమేళ. అయితే ఇప్పుడు 144 సంవత్సరాలకు జరిగేటటువంటి మహాకుంభమేళా జరుగుతోంది. ప్రత్యేకంగా ఇది ప్రయాగరాజులోనే జరుగుతుంది. 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి అంటే శివరాత్రి వరకు, మాఘ బహుళ చతుర్దశి ఆ రోజుతో పూర్తవుతుంది. సుమారుగా 44 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ మహాకుంభమేళాకి 400 మిలియన్ల మంది సందర్శకులు వస్తారు అని అంచనా. అంటే 40 కోట్లు. భారతదేశంలో ఉండే ప్రజలలో సుమారుగా 40% మంది ఈ పుష్కరాలకు వస్తారు. అసలు ఈ కుంభమేళా ఎందుకని ఏర్పడింది అన్నప్పుడు దీనికి ఒక ఇతిహాసం చెబుతారు పెద్దవాళ్ళు. అలనాడు అమృతోత్పాదన కోసం దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి పాలసముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకి అనేటువంటి మహాసర్పాన్ని తాడుగా చేసుకొని సముద్ర మథనం చేస్తే, అప్పుడు ఆదికూర్మంగా పరమాత్మ ఆ పర్వతం కిందకి చేరి ఆ పర్వతం మునిగిపోకుండా కాపాడి పాలసముద్రాన్ని మధింపజేశాడు. అప్పుడు అనేకమైనటువంటి వస్తువులు వచ్చినాయి. వాటితో పాటు అమృతంతో ఉన్నటువంటి బంగారపు కుంభం కూడా బయటకు వచ్చింది. ఆ కుంభం రాగానే దేవతలు, రాక్షసులు మాకు మాకు అని తగులాడుకున్నారు. ఆ తగులాట జరిగినప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ అమృత కలశంలో ఉండేటువంటి కొన్ని బిందువులు 4 చోట్ల పడ్డాయి అంటారు. అవి హరిద్వారం, ఉజ్జయిని, నాసిక్ మరియు ఈ ప్రయాగ. అందువల్ల ఈ 4 ప్రదేశాలలో మనకి కుంభమేళాలు నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం ఈ మహాకుంభమేళా అనేటువంటి దాన్ని కేవలం ప్రయాగరాజులోనే జరుపుతారు. అంటే ప్రయాగ అంటే ఇంగ్లీష్ నామం ప్రకారం అలహాబాద్ అని ఏదో పెడుతూ ఉంటారు పేరు. కానీ దానికి బ్రహ్మదేవుడు ప్రకృష్టమైనటువంటి యాగాలు చేసినటువంటి ప్రదేశం కాబట్టి దానికి ప్రయాగరాజ్ అనేటువంటి పేరు. ఈ మధ్యనే బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ప్రయాగకి ప్రయాగరాజ్ అని పేరు మార్చారు. కొంచెం రాజ్ అనేది కూడా చేర్చారు. ఇప్పుడు జనవరి 13వ తారీఖు ప్రారంభం అవుతున్నది.
12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. సరే, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం చెప్పుకున్నాము. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తోంది ఈ కుంభమేళా కోసం. మొట్టమొదట అధికారులు ఏం చేస్తారంటే, అఖారాలు అనేటువంటి ఒక సాధువులు ఉంటారు, వాళ్ళని నాగ సాధువులని రకరకాల పేర్లతో పిలుస్తారు. వాళ్ళకి మొట్టమొదట స్నానం చేసే అవకాశం వాళ్ళకి కల్పిస్తారు. ఎందుకని? వాళ్ళు గొప్ప సాధకులు. ఎక్కడో హిమాలయాల్లో ఉండేవాళ్ళు ఎంతోమంది మరి ఎలా వస్తారో ఎవరికీ తెలియదు, ఏ ప్రయాణ సాధనం వాడతారో ఎవరికీ తెలియదు. అంతమంది వస్తారు అక్కడికి ఆ నాగసాధువులు. వాళ్ళందరూ స్నానం చేసిన తర్వాత మాత్రమే సాధారణ భక్తులకు అవకాశం ఇస్తారు. అలాగే ఈ కుంభమేళాకి ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులు వస్తూ ఉన్నారు ఈ సంవత్సరం. మరి ఇంతమంది వచ్చినప్పుడు ఒక అపరిశుభ్రత ఏర్పడే అవకాశం ఉంటుందిగా, దానివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుందిగా. దానికోసమని ప్రతి 10 టాయిలెట్లకి ఒక పారిశుధ్య కార్మికుడిని పెట్టారు. అంటే 10 మందిని ఒక బ్యాచ్, ఆ బ్యాచ్కి ఒక సూపర్వైజర్. అలాగే అధునాతనంగా ఉపయోగపడేటటువంటి శుభ్రపరిచే పరికరాలు వాడతారు. మరి ఆరోగ్య సేవలు, ఇలా వచ్చినటువంటి అశేషమైనటువంటి జనవాహినికి మరి సమగ్రమైనటువంటి వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలిగా. దానికోసమని 407 మంది వైద్యులు, 700 మందికి పైగా పారామెడికల్ సిబ్బంది నియమించారు ఇప్పటికే. అలాగే మహిళలు మరియు పిల్లలకి ప్రత్యేకంగా 24 గంటలు వైద్య సేవలు అందించడానికి శిబిరాలు పెట్టారు. అలాగే 100 పడకలతోటి ఒక తాత్కాలికమైనటువంటి ఆసుపత్రి కూడా ఏర్పాటు చేశారు, అది సెంట్రల్ గవర్నమెంట్. ఇకపోతే రవాణా సౌకర్యాలు. ఈ మహాకుంభమేళాకి యాత్రికుల రద్దీకి అనుగుణంగా ప్రయాగరాజుకి అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు, లక్నో మెయిల్, అటువంటి కీలకమైన రైళ్లలో మొట్టమొదటి పెట్టెల సంఖ్య పెంచారు, కోచ్లు. అలాగే అనేక ప్రాంతాల నుంచి రైళ్లు వస్తాయి ఇక్కడికి. ఈ హాజరైన వాళ్ళందరికీ ప్రయాణాలు సాఫీగా జరగడం కోసం హెల్ప్ డెస్కులు, అలాగే ఫుడ్ ప్లాజాలు, వెయిటింగ్ రూమ్లు, అనేక సౌకర్యాలు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఇక మౌలిక సదుపాయాల విషయానికి వస్తే, ఈ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదాల నుండి రక్షణ కోసం అధునాతనమైనటువంటి అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేశారు. అలాగే నది యొక్క పరిశుభ్రత కోసం 500 గంగా ప్రహరీలు నియమించారు. అంటే ఆ నీటిని పరీక్ష చేయటం, ఏదైనా తేడా వస్తే బ్లీచింగ్ లాంటి పదార్థాలు కొట్టడం, వీటన్నిటి కోసం. వీటి కోసం 1428 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే పర్యాటకులు, యాత్రికులు వీళ్ళందరికీ సహాయం చేయటానికి కృత్రిమ మేధస్సు ఉపయోగించేటటువంటి చాట్ బాట్లు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక ఈ మహాకుంభమేళాలో ముఖ్యమైన తేదీలేంటి అని కనుక ఆలోచిస్తే, షాహీ స్నాన్ అని అంటారు, అంటే రాజస్నానము అని. దానికోసం కొన్ని ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. జనవరి 13 రేపు పుష్య పౌర్ణమి సందర్భంగా మొట్టమొదటి రాజస్నానం ఏర్పాటు చేశారు.
ఈ మొట్టమొదటి రాజస్నానం నాగసాధువులు, అఖోరీలు, అఖారీలు ఇలాంటి వాళ్ళు సాధకులు అన్నమాట. వాళ్ళు ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఒళ్ళంతా బూడిద పూసుకొని ఉంటారు. అటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత రెండోది జనవరి 14 మకర సంక్రాంతి. అలాగే జనవరి 29 దీనికి మౌని అమావాస్య అని పేరు. ఆ రోజు కూడా గొప్ప స్నానం జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి, సరస్వతీ మాత యొక్క పుట్టినరోజు. ఆ రోజు కూడా రాజస్నానం. తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖు మాఘ పౌర్ణమి. ఆ రోజు కూడా ముఖ్యమైనటువంటి స్నానం జరుగుతుంది. ఇక చివరిది ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజు కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రయాగరాజులో సూర్యుడు మకర రాశిలో ఉన్న సందర్భంగా జరుపుతారు. మకర రాశిలోకి ఎప్పుడు వస్తాడు సూర్యుడు? 14వ తేదీకి వస్తాడు. అందుకని ప్రయాగరాజులో జరుపుతారు. మరి మిగిలిన చోట్ల ఎప్పుడు జరుపుతారు అంటే హరిద్వార్లో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు, బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు జరుపుతారు. నాసిక్లో సూర్యుడు మరియు బృహస్పతి కొన్ని స్థానాల్లో ఉన్న సందర్భంగా నాసిక్లో జరుపుతారు. ఇంకా ఉజ్జయినిలో అయితే సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి సింహరాశిలో ఉంటే జరుపుతారు. ఇంతటి ప్రశస్తమైనటువంటి కుంభమేళాకి అందరూ వెళ్ళాలి అని మనసులో ఉంటుంది. అయితే వయస్సు సహకరించాలి, ఆర్థిక పరిస్థితి సహకరించాలి. ఇవన్నీ ఉంటే మనకి రిజర్వేషన్లు ఇవన్నీ కావాలి. ఎంతో వ్యయం, ప్రయాస ఈ రెండూ ఉంటాయి. ఎందుకని మనకి ఇక్కడి నుంచి 2000 కిలోమీటర్ల దూరం ఉంది సుమారు, దగ్గరలో లేదు. మరి అందరి వల్ల కాదు. అటువంటిప్పుడు ఎట్లా అనంటే దీనికి ఏం చెప్పారంటే పెద్దలు, గంగా 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 అని 3 సార్లు గంగా నదిని తలుచుకుంటే చాలట. ఆ గంగా స్నానం చేసినటువంటి ఫలితం గంగమ్మ మనకు అనుగ్రహిస్తుందని పెద్దల వాక్కు. అంతేకాకుండా దీనికి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే గంగా నది 3 చోట్ల ప్రవహిస్తుంది. దేవలోకంలో ప్రవహించే గంగకి మందాకిని అని పేరు. ఆ మందాకినిలో ఉండేటువంటి జలాన్ని బంగారపు కలశంలో తెచ్చి దేవతలు ఈ ప్రయాగరాజులో ఉండేటటువంటి త్రివేణి సంగమంలో కలుపుతారు. ఎప్పుడు? 12 అర్ధరాత్రి. అందుకని 13 నుంచి. ఇంకొక విశేషం కూడా చెప్పాలి మీకు. అర్ధరాత్రి 12 నుంచి రాత్రి 3 గంటల వరకు సమస్త దేవతలు వచ్చి నదీ స్నానం చేస్తారు. ఆ టైంలో మనం వెళ్ళకూడదు. మనం ఎప్పుడు మొదలు పెట్టాలి? తెల్లవారుజామున 4 దగ్గర నుంచి మొదలు పెట్టాలి. బ్రాహ్మీ ముహూర్త కాలంలో మనం స్నానం చేయాలి. అంతకుముందు దేవతలు వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చేయాలి. అంటే దేవనది గంగా నదిలో ఉండేటటువంటి నీటిని, మందాకిని జలాన్ని దేవతలు తెచ్చి ఇక్కడ త్రివేణి సంగమంలో కలుపుతారు. అందువల్ల మరింత పవిత్రత వస్తుంది ఈ కుంభమేళా సమయంలో. అట్లాగే అమృత బిందువులు పడినటువంటి ప్రదేశాలు కాబట్టి ఇటువంటి ప్రాముఖ్యత కూడా వచ్చింది. ఇన్ని ప్రాముఖ్యతలు ఉన్నటువంటి ఈ యొక్క కుంభమేళాకి ఈ సంవత్సరం జరిగేది మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే మన అదృష్టం ఏంటంటే ఈ సమయంలో మనం బతికున్నాం, కనీసం వినడానికైనా ఉన్నది. ఇంకొకటి, ఎవరైనా మన బంధువులో మిత్రులో అక్కడి నుంచి కనుక ఆ త్రివేణి సంగమ జలాన్ని తెస్తే అందులో ఒక్క ఉద్ధరినైనా సరే మనం సంపాదించి
మనం స్నానం చేసే బకెట్లో వేసుకొని ఆ గంగా నది పేరు 3 సార్లు తలుచుకొని స్నానం చేస్తే మనం కూడా ఆ కుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి అదృష్టం మనకు పడుతుంది. అంతకంటే ఏం కావాలి చెప్పండి. కాబట్టి సమయం కూడా 44 రోజులు ఉన్నది. మామూలుగా పుష్కరాలంటే 12 రోజులే. ఇది మహాకుంభమేళా కాబట్టి 44 రోజుల సమయం ఉంది. ఈ సమయం లోపల ఎవరో ఒకరు మనం వెళ్ళగలిగితే సంతోషం, వెళ్ళలేకపోతే వెళ్ళిన వాళ్ళు తెచ్చిన జలమైనా సరే మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేద్దాం. అది కూడా సాధ్యం కాకపోతే ఓ గంగా 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 అని 3 సార్లు తలుచుకొని, తల్లి అనారోగ్యం వల్ల లేకపోతే దూరాభారం వల్ల నేను రాలేకపోతున్నాను, నీలో స్నానం చేసినటువంటి అనుగ్రహాన్ని నాకీ తల్లి అని మనం ప్రార్థన చేసినా కూడా ఆ తల్లి మనకు అనుగ్రహిస్తుంది అని మీతో మనవి చేసుకుంటూ, అందరూ ఈ ప్రవచనం వినండి. విన్నంత మాత్రాన కూడా త్రివేణి సంగమ స్నాన ఫలితం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. మీ దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.